ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరు ఇక్కడున్న సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి సందేశం ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈరోజు రాత్రిలోపు నా సందేశాన్ని విను, నిద్రించు, తప్పకుండా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నామని బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారు. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియోని ఎవరైనా సరే మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నేను నీకు అభయాన్ని ఇస్తున్నాను. ఈ సాయి అభయాన్ని అందుకోవడానికి అన్ని విధాలుగా ఇక నీవు సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఏర్పడింది. నేనేమి నీ మనసుకు ఊరట కలిగించడం లేదు. అలా ఊరట కలిగించే విధంగానో లేదంటే నీకు ఏమైనా కానీ మాయ మాటలు చెప్పాలనేటువంటి ప్రయత్నాలు కానీ చేయడం లేదు. ఎప్పుడు కూడా ఇదే మాటలు చెప్తూ ఉంటారు బాబా. ఇప్పటి వరకు చాలా మాటలే చెప్పావు, అలాగే ప్రతిరోజు కూడా ఇలా చెప్తూనే ఉన్నావు. కానీ నా జీవితంలో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదని, అలాగే నేను కలలు కంటున్నటువంటి నా ప్రపంచం ఎప్పటికీ కూడా నా కళ నెరవేరేలా చేయడం లేదు. అలాగే నేను అసలు ఆశపడుతున్నటువంటి ఏ వస్తువైనా కానీ, మనిషి అయినా కానీ, బంధమైనా కానీ, ఏదైనా కానీ నా నుండి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అసలు ఈ జీవితంలో నేను అనుకున్నది ఏది కూడా జరగడం లేదు. ఎప్పటికైనా సరే నేను బ్రతికున్నప్పుడైనా సరే నేను అనుకున్నటువంటి కలను నేను పొందుతానా? నిజంగా నేను సంతోషంగా ఉంటానా? అలాగే నా కోరిక నెరవేరలేకపోయినా పర్లేదు, కనీసం నా మనసును నేను ప్రశాంతంగా అయినా ఉంచుకునేందుకు కాస్త అయినా నాకు సహాయాన్ని అందించలేకపోతున్నావా? నేను సంతోషంగా ఉంటే చూడాలని నీకు లేదా బాబా? అలాగే నేను సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటాను అని అంటూనే ఉంటావు కదా. మరి ఇదేనా మీరు నాకు ఇచ్చినటువంటి సంతోషం? ఎప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పారు కదా, నా బిడ్డల సంతోషమే నా సంతోషం అంటూ ఉంటావు. మరి నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండింది లేదే. నా జీవితం ఇలా బాధపడుతూనే ఉన్నానే. కనీసం నన్ను చూసైనా సరే మీరు నాకు సంతోషాన్ని ఇవ్వాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? ఎప్పుడు బాధలు, కన్నీళ్ళు, కష్టాలనే కానీ ఆ జీవితం ఎప్పుడు కూడా ఇదేనా బాబా? నీ సంతోషం నేను ఎంతగా బాధపెడుతున్నానో, దేని గురించి దిగులు పడుతున్నావో నీకు తెలియదా? జీవితం అంతా కూడా ఈ విధంగా సమస్యలతో, బాధలతో నేను ఇలా బాధపడుతూ కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే అలా చూస్తూ ఉండడమే తప్ప మంచి మంచి సందేశాలను ఇస్తున్నాను అంటావు. కానీ ఈ సందేశాల వల్ల కాసేపు ధైర్యంగా ఉంటుంది, కానీ తరువాత జీవితంలో ఈ నాటకాన్ని నేనే కదా పోషించాలి, ఈ పాత్ర నేనే కదా పోషించాలి. అందుకు సహాయంగా నువ్వు ఎప్పుడు కూడా నిలబడితేనే నాకు ధైర్యంగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? ప్రతిరోజు కూడా నేను నాకు ఉన్నటువంటి సమస్య గురించి, నాకున్నటువంటి బాధల గురించి అన్నీ చెప్తూనే ఉన్నాను, అన్నీ వింటూనే ఉన్నారు. కానీ ఎప్పటికీ కూడా నా సమస్య తీరుతుందా అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో నేను గడుపుతున్నాను. నా సమస్య మీ నుండి చెప్పుకుంటూ ఉండడం తప్ప నా సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే నువ్వు ఇప్పటి వరకు నాకు ఏ విధంగా కూడా చూపించనే లేదు. ఇకనైనా కానీ నా సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని మీరు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటికైనా కానీ నా బాధను అర్థం చేసుకుంటావేమో అని అన్నీ కూడా నీకే చెప్పుకున్నటువంటి ఈ దీనురాలి సమస్యల గురించి, ఈ దీనురాలి బాధల గురించి ఒకసారి ఆలోచించండి. ఈ దీనురాలి పరిస్థితిని, దీనుడి యొక్క బాధను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. చూడమ్మా, ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను, నా జీవితంలో ప్రవేశించిన వారు కానీ, లేదా అందరూ దూరం అయిపోతున్నారు బాబు, వెళ్ళిపోతున్నారని నేను చేసుకున్నటువంటి పాపమా, లేదంటే నేను వారికి ఏదైనా కానీ కీడు తలపెట్టే విధంగా నా ప్రవర్తన ఏమైనా ఉంటుందా? అదేం లేదు కదా. నేను ఎప్పుడు కూడా అందరినీ మంచినే కోరుకుంటాను. కానీ నేను ఎందుకు ఈ విధంగా బాధపడినటువంటి పరిస్థితులు వస్తున్నాయో నాకే అర్థం కావడం లేదు. చూడమ్మా, నీ ధర్మమే నీకు అన్ని విధాలుగా దారిని చూపిస్తుంది. నీ సత్యమే నీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. నీకు ఉన్నటువంటి ఓర్పు, నీకు ఉన్నటువంటి సహనం, మౌనం నీకు అన్ని విధాలుగా మేలు కలిగేలా చేస్తుంది. అలాగే నీ మంచితనం ఎప్పుడు కూడా నీకు చెడు దారినైతే చూపించదు కదా. ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా సరే నువ్వు చేసినటువంటి మంచి పనుల వలన నీకు అంతా మంచి జరుగుతుంది. భగవంతుడి దగ్గరకు మంచి చెడులు అన్నీ కూడా సమర్పించబడతాయి. కాబట్టి మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది, చెడు చేసిన వారికి తగిన విధంగా ఏదో ఒక విధమైనటువంటి శిక్షణ అయితే భగవంతుడు తప్పకుండా వేస్తాడు. కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎవరి కీడు కోరుకోలేదు, ఎవరికి కూడా నీకు తెలిసి హాని తలపెట్టలేదు.
నేను నీ కన్నీళ్లు తుడవడానికి, అలాగే నీకు నీపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేయడానికి, నువ్వు బలహీనతతో పోరాడడానికి నీకు నేను సహాయం చేయడానికి వస్తున్నాను. కానీ నిన్ను ఒంటరిగా వదిలేయడానికి కాదు. నీకు నేను ఎల్లవేళలా తోడుగా స్ఫూర్తిగా ఇచ్చేందుకై నేను ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటాను. అలాగే నీకు ఏదో ఒక విధమైనటువంటి మంచి మాటలను ఒక సందేశంలా చెప్తూ ఉంటాను. నువ్వు ఏ పని అయితే పూర్తి చేయాలని అనుకొని విశ్వాసం కలిగి ఉండి కూడా ఆ పనిని విస్మరించావో, ఏ బంధం అయితే దూరం అయిపోతుందని బాధపడుతూ ఉన్నావో, ఏ వస్తువు అయితే నువ్వు పొందడం లేదని విలపిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీ హక్కున చేరుస్తాను. అలాగే నీకు ఎన్ని కష్టాలు కథలు ఉన్నాయని కాదు, నువ్వు నీపై నీకు ఎంత ఆత్మస్థైర్యం ఉంది, అలాగే నీవు భగవంతుడి పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు, అదే నాకు చాలా ముఖ్యం. కాబట్టి నీ కష్టాల గురించి బాధల గురించి నువ్వేమీ బెంగపడిన అవసరమే లేదు. నేను చేయవలసినటువంటి ప్రతి పని కూడా సక్రమంగా చేసేశాను. ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగించి పూర్తిగా ఈ సాయి అభయాన్ని నువ్వు పొందడానికి అన్ని విధాలుగా అర్హురాలుగా మారిపోతున్నావు. నాపై అంత అచంచలమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచినందుకు, నీ సమస్త భారం కూడా నాపై పడివేసినందుకు, నీ పని నేను తప్పకుండా చేయకుండా ఏ రోజు కూడా ఆపలేదు. కాకపోతే నువ్వు అడిగిన విధంగా ఆలస్యమైతే జరిగింది. కానీ అందుకు నీ జీవితం, అలాగే నిన్ను బాధ పెట్టిన వారు, అలాగే నిన్ను ఎవరైతే హక్కున చేర్చుకున్నారో వారు, ఇక్కడ ఎవరైతే నిన్ను హీనంగా దీనంగా చూశారో వారందరి గురించి నీకు ఎప్పుడు అర్థమైంది కదా. లోకం తీరు ఏ విధంగా ఎప్పుడు ఉంటుందో తెలుసుకున్నావు కదా. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. అలా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో ఎప్పటికీ కూడా నీవు అలాంటి వారి చేతిలో బందీగానే ఉండిపోతావు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ నిజాయితీగా నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ పనినైతే పూర్తి చేస్తావు. చూడు, జీవితం అంటేనే ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి, ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలి, ఎన్నో సమస్యలను జయించాలి. ఆ తర్వాత వచ్చేటువంటి ఆనందం చాలా సంతోషంగా ఉంటుంది. బాధతో కన్నీళ్లతో కూడినటువంటి ఈ జీవితంలో ఆనందం అనేది చాలా ఉంటుంది. ఈ జగన్నాటకంలో పాత్రధారిని నేను అన్నావు కదా. కాబట్టి నీ పాత్ర నువ్వు సక్రమంగా చక్కగా పోషించేందుకు అన్ని విధాలుగా నీ కృషి అయితే నువ్వు చేస్తూ సక్రమంగా అలాగే ఉండు. అలాగే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించొద్దు. ఎవరు కూడా నాకు సహాయం చేయడం లేదు, ఎవరు కూడా నా బాధను అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి అపోహను ఇక నుంచి వదిలి ఎప్పుడు కూడా అటువంటి జీవితాన్ని నువ్వు గడిపేందుకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఆనందంగా ఉంటావు. మంచి జీవితాన్ని గడిపేందుకు నా చుట్టూ ఎవరూ లేరని బాధపడొద్దు. ఇలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీకు నువ్వే సపోర్టుగా మారిపో. అలాగే నీకు నువ్వే ధైర్యం చెప్పుకో. అలాగే ప్రతిరోజు కూడా నాకు ఇక్కడ ఎవరూ లేరు, నాకు నేనే తప్ప అనుకుంటూ నీ రోజులు మొదలుపెట్టు. ప్రతి ఒక్క సవాలు కూడా ఇష్టంతో స్వీకరించి సంతోషంగా ఉండు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. ధైర్యంగా ముందడుగు వేయి. ఇష్టంతో ప్రతి సవాలును స్వీకరించి అనుకుంటూ ఈ రోజులు మొదలుపెట్టు. నీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆనందంగా జయిస్తూ ఉండు. మనసును పాడు చేసుకోకుండా ఉండు. వీలైనంత వరకు ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు దేని గురించి అయితే ప్రయత్నం మొదలు పెడుతున్నావో దాని గురించి మాత్రమే నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టేలా ఆలోచనలు ఉండాలి. అంతేకాని ఎప్పుడు దిగులుగా కుమిలిపోతూ ఉంటే ఇంకా నిన్ను భయపెట్టి బాధ పెట్టేవారే ఉన్నారు. కానీ ప్రపంచంలో నిన్ను అర్థం చేసుకొని సంతోషంగా ఉంచేందుకు ఎవరు కూడా నీ ముందుకు రారు. అలా ఎప్పటికీ కూడా ఉండాలని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న కాలంలో అందరూ కూడా మనల్ని బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం నమ్ముకున్న మన కుటుంబం, మన తల్లిదండ్రులు తప్ప. ఎప్పుడు కూడా కొన్నిసార్లు బ్రహ్మ రాసినటువంటి రాత కూడా మారిపోవచ్చు. కానీ మనసుని ఎప్పుడు కూడా నిలకడగా ఉంచుకోండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ, ఎన్నిసార్లు మీరు ఓడిపోయినా కానీ ఇంకా జీవితం అనేది మీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేసుకోకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతారని ఇక ఈ సాయి మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపు సాయి సందేశం ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.